ఆ యొక్క మార్గంలోనికి ఆ విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారికి నిత్యత్వం పరలోక రాజ్యం ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ గ్రంథాన్ని తీసుకోనండి, చదవండి, సత్యాన్ని గ్రహించి దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుదాము. చూడండి, దేవుని వాక్యంలోంచి ఈ దినాల్లో మరి డిసెంబర్ మాసంలో మనం ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని అనేకమైన విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఒకటి యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అనే సంగతి మనము ధ్యానిస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనగానే పరలోకం ఉన్నటువంటి దేవుడు కనుక భూలోకానికి దిగి వచ్చిన దినమే, పర్వదినమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే చీకటిలో వెలుగు ప్రకాశించుట. కనుక పరలోకం దేవుడు, వెలుగైన దేవుడు ఈ చీకటిలో అంధకారమైన మానవునికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అనగానే మరణంలో ఉన్నటువంటి మానవునికి జీవాన్ని ప్రసాదించటమే. పాపముల చేతను అపరాధుల చేతను చనిపోయిన మానవుని రక్షించడానికి ఆ దేవుడి లోకానికి మరి జీవం ఇవ్వడానికి వచ్చాడు. కానీ రాత్రి అలాగే మనం ఎన్నో సంగతులు చూస్తా ఉన్నాం. గత దినాల్లో యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు అనేటువంటి అంశాన్ని మనం చూసి, 1 తిమోతి 1:15 ప్రకారం పాపులను రక్షించడం క్రీస్తు లోకమునకు వచ్చెను అనే మాట మనం చూసి, దాంట్లో కొన్ని భాగాలుగా మనం విభజించి పాపం అంటే ఏంటి, పాపములోని రకాలు ఏంటి, పాపము ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది, పాపము చేయకుండా ఎలా ఉండాలి అనే సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఈ రాత్రి యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం. ఇది రెండవ సంగతి. కనుక ఒకటి పాపులను రక్షించాలని వచ్చాడు. రెండవదిగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం మనం గమనించామంటే లూకాసు సువార్త 19వ అధ్యాయం. అందరం కలిసి 10వ వచనాన్ని చదువుకుంటాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనము అందరం కలిసి. లూకా 19:10 చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. కాబట్టి ఈ రాత్రి మన జ్ఞాపకం చేయబడుతున్న మాట, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చెను. జన్మించడం కాదు, పుట్టడం కాదు, వచ్చాడు అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు. కాబట్టి పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. కనుక ఎందుకు వచ్చాడు అంటే రాయబడింది, నశించిన దానిని వెదకి రక్షించాలని. కానీ పిల్లలు ఈ రాత్రి యేసు ప్రభువు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మానవులను రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవునికి నాశనము దేన్ని బట్టి కలుగుతా ఉంది? ఈ రాత్రి 7 సంగతులు మనం చూద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి మనందరితో మాట్లాడును గాక. చూడండి, మొట్టమొదటిగా ఎందుకు మానవునికి నాశనం కలుగుతుంది? కాబట్టి మానవునికి నాశనం కలగడానికి గల కారణాలు ఏంటో ఒక 7 సంగతులు మనం చూద్దాం. మొట్టమొదటి ఆది కాండము 19వ అధ్యాయం. ఆది కాండం 19వ అధ్యాయము. మానవునికి నాశనం ఎందుకు తటస్థించింది, ఎందుకు వచ్చిందనే మాట మనం చూస్తాం. ఆది కాండం 19వ అధ్యాయం 13వ వచనం చదువుదాము. ఆది కాండము 19వ అధ్యాయము 13వ వచనం చదవండి. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దానిని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా. ఈ సందర్భం ఏంటంటే లోతు టైంలో ప్రజలు ఎలా ఉన్నారు? లోతు గవి వద్ద కూర్చున్నాడు. మరి దేవుని దూతలు, 2 దేవదూతలు అది ఆ యొక్క స్థలానికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. రాత్రి అయింది కాబట్టి ఇంట్లోనే ఉండనని చెప్పి వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడు. ఇంట్లో చేర్చుకున్న తర్వాత ఏం జరిగింది మనం గమనించామంటే, ఆ ఇంట్లో జరిగేటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు చూడండి, ఒక మాట రాయబడింది. ఆ యొక్క ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే 20వ వచనం. సో ఆది కాండం 18:20. సో లోతు సొదొమ గొమొర అన్నాడు. ఆ సొదొమ గొమొర ఎలాంటి ప్రాంతం అంటే 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. మరి యెహోవా సొదొమ గొమొరను గూర్చిన మొర గొప్పది గనుక నేను వాటి పాపము బహు భారమైనది గనుకను. సొదొమ గొమొర అన్నటువంటి ఆ 2 పట్టణాలు ఎలాంటివంటే బహు ఘోరమైన పాపములు ఉన్నారంట. ఇప్పుడు ఎలాంటి పాపములు ఉన్నారంటే వాళ్ళు
ఘోరమైన పాపం. ఏంటి ఆ పాపం? ఘోరమైన పాపం. 18వ అధ్యాయము చూడండి, 18వ అధ్యాయము 4వ వచనం. 18వ అధ్యాయము 4-5 వచనాలు. 18వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతున్నాను. వారి పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి ఎద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారు కూడినట్లు మా యొద్దకు వారిని తీసుకొని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఇద్దరు దేవదూతలు లోతు ఇంటికి వస్తే భోజనం పెట్టాడు. రాత్రి నా ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వారు, ఏ ఊరు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే ఆ ఇల్లంతా చుట్టి వాళ్ళు బయట తీసుకురండి, వాళ్ళతో మేము పాపము చేయాలి, వ్యభిచారం చేయాలి అని చెప్పేసి ఎవరెవరు బయలుదేరంట? బాలురు, వృద్ధులు. చూసారా? కనుక చూడండి, బాలురు కూడా అంట. కనుక చిన్నపిల్లలనే భేదం లేదు, వృద్ధులు ముసలి వాళ్ళనే భేదం లేకుండా వీళ్ళు తడుతున్నారు. వాళ్ళు బయట తీసుకున్నా వాళ్ళతోనే తప్పు చేయాలి, పాపం చేయాలని. అప్పుడు లోతు అంటాడు, అయ్యలారా వద్దు, కనుక అది కూడదు. ఇప్పుడు మా ఇంటికి అతిథులు వచ్చారు వాళ్ళు, కనుక నువ్వు వాళ్ళని కాపాడాలి కదా. ఇదిగో నా కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తాను, కుదరదు, వాళ్ళే తీసుకురని చెప్పేసి అంత భయంకరమైన ఘోరమైన పాపములు నివసిస్తా ఉన్నారు ఈ సొదొమ గొమొర్రా ప్రజలు. ఎలాంటిదంటే బాలురని లేదు, వృద్ధులని కూడా భేదము లేకుండా ఇలాంటి పాపములు ఉన్నటువంటి వారిని దేవుడు చూశాడు. దేవుడు సహించలేక ఎంత భయంకరమైన పాపములు, ముసలి వాళ్ళని లేకుండా, వృద్ధులను లేకుండా చెడిపోయారు. కాబట్టి ఈ పట్టణాన్ని ఏం చేయబోతున్నాను? నాశనము చేయబోతున్నాను. అందుకే ఆ పట్టణంలో లోతు ఉన్నాడు. లోతు ఎలాంటి వాడు? నీతిమంతుడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క దుష్టులతో వాడు నీతిమంతుడు ఎలా నాశనం చేయాలి అని దూతలు పంపించి, లోతు నీవు నీ పిల్లలు బయటికి రండి, మేము ఈ పట్టణాన్ని ఏం చేస్తాము? నాశనం చేస్తాం. చూడండి కింద వచ్చిన ఏమంటున్నారు వాళ్ళు? 15వ వచనం. 15 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును తరబెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెను తీసుకొని రమ్మని చెప్పిరి. గమనించామంటే 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలి తీసుకొచ్చిన తరువాత ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతం పారిపోమని చెప్పగా, లోతు ప్రభు అలా కాదు, లోతు బయట తీసుకొచ్చారు ఆ దూతలు ఆ కుటుంబాన్ని. కనుక లోతును వాళ్ళ పిల్లల్ని, ఇదిగో వెనక తిరిగి మళ్ళీ చూడద్దు, అదో పర్వతం ఉంది కనుక అక్కడ ఏం చేయాలి? మీరు పారిపోండి, ఉంటే ఏమైపోతారు? నశించిపోతారు, మీకు నాశనం అయిపోతారు అని దేవుడు లోతుగా చెప్తా ఉన్నాడు. కనుక చూడండి ఎందుకు నాశనం వచ్చిందంటే ఇది ఎంత భయంకరమైన పాపము. అందుకే దేవుడు ఆ పట్టణాలు ఏం చేశాడంటే అగ్ని గంధకాలు కురిసి కాల్చి వేశాడు ఆ పట్టణాలు. మనకి ఎట్లా వర్షం పడుతుందో అట్లా పైనుంచి చేయబడిందంట, అగ్ని గంధకాలు పడి మొత్తం భస్మం అయిపోయింది. ఈరోజు మనం చూసాంటే పట్టణాల్లో ఒక్క గడ్డి మూల కూడా లేదు. కనుక ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు అంత కాలిపోయింది. కనుక దేవుడు అలాగూ నాశనం చేశాడు. కారణం ఏంటంటే బాలురని లేకుండా, వృద్ధులను లేకుండా వచ్చేటువంటి వ్యభిచారము, పాపం చేస్తారా. కాబట్టి ఎంత భయంకరమైన పాపం ఈ పట్టణం. కానీ ఈనాడు మనం చూసామంటే పాపం ఎంతగా విస్తరించిందంటే లోకంలో మనం చూసామంటే పాపం చేయడానికి మనుషులు ఏమాత్రము భయపడటం లేదు. అది ట్రైన్ అని లేదు, కాలేజ్ అని లేదు, పార్క్ అని లేదు, బీచ్ అని లేదు. కాబట్టి విచ్చలవిడైపోయింది. కనుక లోకంలో పాపం విస్తరించింది. కాబట్టి పాపం చేయడం మనుషులు భయపడటం లేదు. ఒకప్పుడు భయపడేవాళ్ళు, రహస్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే రహస్యం లేదు. కనుక సిగరెట్ తాగడము, మందు తాగడం తల్లిదండ్రులు ఉండే పిల్లలకు కూడా ఏమైపోయిందంటే విచ్చలవిడైపోయింది. కనుక విపరీతం అయిపోయింది. కనుక పిల్లల జాతర జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎందుకు ఈనాడు లోక నాశనం వచ్చిందంటే వీటన్నిటి కారణము పాపం, పాపం, పాపం. కాబట్టి రాత్రి ఎందుకు నాశనం అంటే పాపాన్ని బట్టి. కనుక ఆ పాపాన్ని బట్టి ఆ పట్టణాలు అగ్ని గంధకాలతో నాశనం చేయబడ్డాయి. అగ్ని కురిపించి వాటిని నశింపజేశాడు. ఈ రాత్రి పిల్లారా, ఆనాడు అగ్ని గంధకాలతో పాపం చేస్తూ నశిస్తే ఈరోజు ఏమని రాయబడుతుంది? పాపంలో వచ్చే జీతము మరణం. ఏం మరణం అది? రెండవ మరణం. రెండవ మరణం. కనుక ఆనాడు ఏ రీతిగా అగ్నిలో కాలిపోయారు ఆ ప్రజలు, కనుక ఈనాడు కూడా
పాపము చేసిన వారికి రెండో మరణం ఉంది. ఏంటి ఆ రెండో మరణం అంటే, పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక దినము చనిపోతూ ఉన్నాడు. ఇది భౌతికమైన మరణం, సహజమైన మరణం. ఎంత ధనవంతుడమైనా, ఎంత మంచి పేరు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా ఒకరోజు చనిపోవాల్సిందే. నేను కూడా చనిపోవాల్సిందే. మనం చనిపోతాం. ఎందుకంటే మనుషులు ఒక్కసారి మృతి పొందవళ్ళు, అటు తరువాత తీర్పు జరుగుతూ అన్నాడు. కాబట్టి మనుషులందరూ చనిపోతారు, కానీ ఒకదిన మనం కూడా చనిపోతాం. అది భౌతికమైన మరణం. అది రెండో మరణం ఉంది. చనిపోయిన తర్వాత మన లోపల, ప్రతి మనిషి లోపల ఏముందంటే దేవుడు తన ఆత్మని పెట్టాడు. కనుక ఏమిటంటే మనిషి లోపల దేవుడు తన ఆత్మని పెట్టాడు. ఈ ఆత్మ దేవుని ఎదుగు వెళుతుంది. మన్నైనది మరలా వెనుకటి వెళ్ళిన భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు పోతా ఉంది. కాబట్టి ఈ ఆత్మకు రెండవ మరణం ఉంది. అది అగ్ని గంధకములతో మండు గుండం. చూసారా, అది నిరంతరము కాలుతూ ఉంటుంది, పొగలు లేస్తూ ఉంటుంది. కాబట్టి అది ఎంతకాలము, యుగ యుగాలు కూడా. ఈ రాత్రి పీడారా, ఆనాడు అగ్ని గంధకాలతో పాపాన్ని బడి నాశనం చేసే ప్రజలు దేవుడు వారిని. ఈరోజు అగ్నిగుండం ఉంది. అది ఎవరికంటే మనుషుల కోసం నియమించలేదు. మత్తయి తెలియదు చెప్పాడు, అపవాదికిని వాని దూతలకు నియమించాడు. అలాంటిది వాడు మనుషులు ఎందుకు పోతున్నారు అంటే, మనుషులు పాపాన్ని బట్టి అగ్నిగుండానికి వెళ్ళటం లేదు. పాపానికి పరిహారం ఉంది, పాపానికి మందు ఉంది. కాబట్టి అది వాడితే ఆ పాపానికి మందేమో, ఆ జబ్బు ఏమవుతుంది, తగ్గుతూ ఉంది. చూడండి, ఈరోజు వచ్చే జబ్బులన్నిటికీ మందులు కనుగొంటున్నారు. కాబట్టి జబ్బు వచ్చింది, జబ్బు తెలిసిన తర్వాత ఆ మందు వాడికి జబ్బు ఏమవుతుంది, తగ్గిపోతుంది, నయమైపోతుంది. అది పాపం చేశావు. మరి పాపం ఎలా తప్పించుకోవటం, పాపాన్ని ఎలా విడిపించబడటం మార్గం ఉంది. మన పాపానికి ప్రాయశ్చిత్తము జరిగింది. కానీ 2024 సంవత్సరాల క్రితం యేసు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవాది దేవుడే ఈ లోకానికి ఎందుకు రావాలంటే, మనుషుల పాపాలు క్షమించాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. కనుక పరిశుద్ధ రక్తం కాచడానికి ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరున్నారు? అందరు పాపులే కదా. కనుక జన్మత కర్మత మనం పాపులమై ఉన్నాం. కాబట్టి మనలో ఏమాత్రం మంచి లేదు. కనుక అంత చెడిపోయిన వారు. అలాంటి పాపమైనటువంటి మానవులను రక్షించాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. లోక పరిశుద్ధులు ఎవరు లేరు. కాబట్టి ఆ దేవత దేవుడి లోకంలో యేసుక్రీస్తుగా జన్మించాడు. మనందరి పాపము ఆయన మీద మోపబడింది. కలువరి శిలువలో తల్ల ముండకేయటము, పాదహస్తాల మేకులు, ప్రక్క వీపు బల్యంతో పొడవబడి ఆయన శిలువలో చనిపోయాడు. పరిశుద్ధ రక్తాన్ని, నిర్దోష రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు మన పాపానికి పరిహారము యేసయ్య రక్తం. అందుకే రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని కడిగి పవిత్ర. కానీ ఈ రోజు నరకానికి వెళ్ళడానికి నీకు తప్పించే అవకాశం ఉంది, మార్గం ఉంది. ఏంటంటే యేసయ్య రక్తంలో ఒప్పుకుంటే చాలు, కడుక్కుంటే చాలు, నీ దేహమంతా శుద్ధ అయిపోతా ఉంది. చూడండి, మన తలలో ఉన్న మురిగిపోవాలంటే షాంపూలు వేస్తా ఉన్నాం, ఒంటికి మురిగిపోవాలంటే సంతూర్, నిర్మ. కనుక బట్టలకేమో నిర్మ, ఒంటికేమో సంతూర్. కనుక ఎన్నో సబ్బులు వస్తా ఉన్నాయి. దేహం శుద్ధి చేసుకుంటున్నాం, తల శుద్ధి చేసుకుంటున్నాం, బట్టలు శుద్ధి అయిపోతుంది. మరి ఆత్మలో మురికి ఎలా పోవాలి? గమనాలు సిరేస్తా ఉన్నాయి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ, అది పరిశుద్ధ రక్తం. కాబట్టి అందుకే యేసయ్య కార్చాడు. కాబట్టి మొదటి సంగతి, ఎందుకు మానవుడికి నాశనం అంటే పాపాన్ని బట్టి నాశనం. చూడండి, మనిషి బాగా తాగి ఏమైపోతాడు? చనిపోతాడు. ఆ గుట్టకాలు కిల్లి తిని ఏమైపోతాడు? లాస్ట్కి చనిపోతాడు. ఏంటో అది ఎందుకు ఉపయోగం లేదు కదా. కనుక చూసారా, కాబట్టి ఆ యొక్క నాశనం దేన్ని బట్టి అంటే, ఈ చుట్ట, బీడి, సిగరెట్, మందు, కనుక వ్యభిచారం బానిసలైపోయి మనుషులు నాశనానికి వెళ్తున్నారు. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. ఇలాంటి నశించేటువంటి వారు రక్షించాలని ఆ దేవుడి లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. రెండో చూడండి, దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే, రెండో సంగతి మనం చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 33వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 33. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంతో కూలిరి, భూమి వారిని మింగివేసెను, వారి సమాజంలో ఉండకుండా నశించిరి. కనుక ఎందుకు నశించారు? వారు సమాజంలో లేరంట, భూమి మీద లేరంట. అందరూ చూస్తూ ఉండగా భూమి నెరలు విడిచి
అందరు చూస్తున్న పాతాళానికి వెళ్ళిపోయారు. ఎవరి మనుషులంటే మోషే మీద తిరుగుబాటు చేసిన వారు. కనుక మోషే నువ్వు ఒకే పరిశుద్ధుడువా, మేమే పరిశుద్ధులమే అని చెప్పేసి మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన కారణం చేత కనుక ఎందుకు తిరుగుబాటు? వాళ్ళ లోపల గర్వం. కాబట్టి గర్వం అతిశయాన్ని బట్టి వాళ్ళు తిరుగుబాటు చేశారు. కానీ ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు బాగా నాశనం అంటే రెండవదిగా ప్రతి మనుషులు కూడా గర్వం ఉన్నది. చూసారా, అందంగా ఉంటే గర్వం, చదువుకుంటే గర్వం, డబ్బు ఉంటే గర్వం, అధికారం ఉంటే గర్వం, హోదా ఉంటే గర్వం, ఇలాగా ఎన్ని గర్వాలు మనిషికి ఉన్నాయి. కాబట్టి ప్రతి దాన్ని బట్టి మనుషులు గర్విస్తున్నాడు. కానీ చివరికి గర్వం అనేది ఏం చేస్తుంది? గర్వం అనేది నాశనానికి తీసుకెళ్తా ఉంది. కానీ ఈ రాత్రి ఇలాంటి అధిక బైబిల్లో రాయబడిన 20వ కీర్తనలు కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించదు. మనమైతే మన దేవుని యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. కాబట్టి ఈ రాత్రి దేన్ని బట్టి మనం అతిశయము? కానీ వాళ్ళు అతిశయించారు, మోషే మీద అతిశయించారు. ఆ కాంచెది ఏమైపోయారంటే వాళ్ళు నశించిరా రాయబడింది. కాబట్టి నాడు మనుషునికి మనటువంటి రెండో నాశనం ఏంటంటే మనిషికి ఉన్న గర్వమే చివరికి అది నాశనాన్ని తీసుకెళ్తుంది. అందుకే బైబిల్ రాయబడింది, ఒకరి ఎదురు సరైనగా కనబడే మార్గం కలదు, తొదకని మరణములకు దారి తీస్తా ఉంది. కాబట్టి రెండోది ఈనాడు ఎందుకు మనుషులు నశించబోతున్నారంటే ఎన్నో రకాల గర్వాల్లో అతిశయాల్లో ఉన్నారు. కాబట్టి వాటిని విడిచి రావాలి. అది యేసు ప్రభువారు ఎంత ధీరుడైపోయాడు, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు మన కోసం. ఆయన స్థాయి ఏంటి, ఆయన స్థితి ఏంటి? ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, మహామహిమలో ఉన్నటువంటి వాడు, తండ్రితో సింహాసనం మీద కూర్చున్నవాడు, దూతల చేత కెరూపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక రాత్రి పొగడబడుచు కొనియాడబడిన ఆ దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి ఎంతో తగ్గించుకొని వచ్చాడు. కాబట్టి ఆయన కోరుతున్నారు రెండవదిగా మనుషుల నాశనాన్ని బట్టి గర్వానికి వెళ్తున్నాడు. దాని నుంచి విడిపించేవాడు, తప్పించేవాడే యేసు ప్రభువు. ఈ రాత్రి దేన్ని బట్టి గర్వించకుండా దీన్ని తగ్గించుకొని యేసు ప్రభువు నేను పాపి నన్ను క్షమించమంటే ఈ రాత్రి ఆ నాశనం తప్పించబడతాం. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మూడవ చూడండి, ఎందుకు నాశనం అంటే మూడవదిగా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 19వ వచనం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 8:19, మీరు ఏ మాత్రమైనా మీ దేవుని యెహోవాను మరచి ఇతర దేవతలు అనుసరించి పూజించి నమస్కరించిన మీరు నిశ్చయముగా నశించిపోదురని నేను మిమ్మల్ని గురించి సాక్ష్యము పలికి ఉన్నాను. కానీ పిల్లరా, దేవుణ్ణి మరిచిపోయిన యెహోవాను మరచి, కాబట్టి దేవుణ్ణి మరిచినటువంటి వారు నశిస్తారు. దేవుని మరిచినటువంటి వారు నశిస్తారు. ఇద్దరు భార్య భర్తలు, వారికి పిల్లలు లేకపోతే వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యే మా కోసం ప్రార్థన చేయి, మాకు పిల్లలు లేరు అన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేసింది, దైవ సేవకులు ప్రార్థన చేశారు, దేవుడు చక్కని పిల్లల్ని ఇచ్చారు. అప్పుడు పిల్లలు లేనప్పుడేమో చక్కగా మందిరానికి వచ్చేవాళ్ళు. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మందిరానికి రమ్మంటే మందిరానికి రావట్లేదంటే మాకే కుదురుతుందన్నా, ఇద్దరు పిల్లలు కనుక వాళ్ళ టిఫిన్లు, క్యారేజీలు, స్కూలు, లంచ్ బాక్సులు కనుక ఎన్ని కథలున్నాయి మాకు అని చెప్పేసి క్రమక్రమంగా మందిరం రావడం మానేశారు. అలాగా దేవుని మర్చిపోయారు. దేవుని యొక్క ఉపకారాలు చేశారు, వాళ్ళు మర్చిపోయారు. ఏం జరిగిందంటే పెద్ద కాంపౌండ్, ఆ కాంపౌండ్ లో ఒక చిన్న పుట్ట ఉంది. ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్తున్న టైంలో ఆ యొక్క పిల్లలు క్యారేజ్ కట్టి పంపిస్తా ఉంది. ఒకరోజు లేట్ అయిపోయింది కనుక వేడి అన్నము కలపాలి కాబట్టి దాంట్లో పెరిగేయాలని చెప్పేసి వరండాలో ఫ్యాన్ వేసి ఆ బయట పెట్టింది. కనుక ఆ బాక్స్ అది ఆరిన తర్వాత పెరిగేద్దామని కాసేపటికి అయ్యా తనంత పనంత చేసుకుని వచ్చింది. చూస్తా ఉంటే అది చల్లగా అయిపోయింది అన్నం, దాంట్లో పెరిగేసింది, పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేసింది, కనుక స్కూల్ పంపించేసింది. భర్త తీసుకొని పోతున్నాడు, పోతా పిల్లలు స్కూల్లో దిగబెట్టేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. సరిగ్గా మధ్యాహ్నం 12:30 అయింది. ఈలోపు ఇంటికి ఒక పని మనిషి వచ్చింది. పని మనిషి వచ్చి ఆ యొక్క గిన్నెలన్నీ కడగడానికి బయట వేసినప్పుడు ఆ మిగిలిపోయినటువంటి ఆ పెరుగడం ఏం చేసిందంటే ఆ ఇంట్లో కుక్కకు పడేసింది. కనుక ఆ పని ఆమె ఏదో కొద్దిగుంటే అయిగానే ఆ కుక్క తింది, వెంటనే నురగలు కప్పుకొని వెంటనే చనిపోయింది. ఆ పని అమ్మగారు అని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది వెళ్తా ఉంటే ఆ ఇంట్లో మిగిలిపోయినట్టు ఆ పెరిగాను కుక్క వేసాను, ఏదో చనిపోయింది అమ్మగారు కుక్క అనగా నురగలు కప్పు చనిపోయాను. కానీ వెంటనే ఈ తల్లికి భయం వేసింది. కనుక ఆ పెరుగను ఎవరికి పెట్టి పంపించింది? ఇద్దరు పిల్లలు పెట్టి పంపించింది. వెంటనే స్కూల్కి ఫోన్ చేస్తా ఉంది.
కనుక టైం ఒకటైపోతా ఉంది. కాబట్టి బెల్ పెట్టే టైం అయిపోయింది, పిల్లలు తినే టైం ప్రారంభమవుతుంది. ఫోన్ స్కూల్కి చేస్తామంటే ఫోన్ అందడం లేదు, స్కూల్కి కలవడం లేదు. వెంటనే భర్త ఫోన్ చేసింది, ఎట్లయినా సరే మీరు ఆ లంచ్ బాక్స్ ఆపాలంటే ఆయన ఫోన్ చేస్తుంటే స్కూల్కి అవటం లేదు. చూడండి, మేఘవేలు పరిగెత్తుకుంటా ఆయన బండి తీసుకున్నాడు, ఆ స్కూటర్ తీసుకున్నాడు, స్పీడ్గా వస్తా ఉంది ఎట్లయినా ఆపాలని. ఇటువైపు తల్లేమో స్కూల్ పరిగెడుతున్న ఆపాలని. ఈలో బెల్ కొట్టారు, పిల్లలు ఆ భోజనం తింటే ప్రారంభించారు. చూడండి, ఆ స్కూల్ సమీపంలో రానే వచ్చారు. ఆ భర్త స్పీడ్గా స్కూటర్లు వస్తా ఉంటే చిన్న టర్నింగ్ ఉంది, ఆ టర్నింగ్ లో ఒక లారీ వస్తా ఉంది. చూడండి, అది కంట్రోల్ కాకుండా ఈ యొక్క స్కూటర్ లారీ కిందకి వెళ్ళిపోయింది, తల ఏమో టైర్ కిందకి వెళ్ళిపోయింది, బ్రెయిన్ ఏమో బయటకు వచ్చేసింది. చూస్తా ఉంటే పడిపోయాడు, స్పాట్ లో చనిపోయాడు. ఎదురు వస్తే ఏంటి యాక్సిడెంట్ అందరూ చూస్తా ఉంటే పరిగెత్తుకొని వస్తా ఉన్నాడు భార్య. చూడ, అయ్యో నా భర్తే రోధిస్తా ఉంది, కేకలేస్తా ఉంది. కాబట్టి ఎవరమ్మరు ఈ నా భర్తే. చూసారా, భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లల భోజనం వాళ్ళు తిని చనిపోయారు. ఈ రెండు జీర్ణించుకోలేక పిచ్చిగా అయిపోయింది, బట్టలు పెరిగేసుకుంటుంది, జుట్టు పెరిగేసుకుంటుంది, కేకలేస్తుంది రోడ్డు మీద. ఏమైపోయింది? ఒకప్పుడు ఎట్లా ఉన్నావు? ఒకప్పుడు దేవుని ఎంత ప్రేమించావు? దేవుని మందికి ఎలాగొచ్చావు? ఈరోజు నేను నీకు అన్ని ఇచ్చిన తర్వాత దేవుని బట్టి గర్వించి దేవుని మర్చిపోయావు కాదు, నాకేం పర్వాలేదులే, నేను దొరసాన్లో ఉంటా అనుకుంటున్నావు కాదు. దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథము 47వ అధ్యాయము, యెషయా గ్రంథం 47వ అధ్యాయం. చూడండి, మనం గమనించామంటే ఆమె ఎలా ఏమనుకుందంటే తన జీవితంలో యెషయా గ్రంథము 47వ అధ్యాయము మనం గమనించామంటే నేను చదువుతాను 7వ వచనం నుండి 9వ వచనం వరకు. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 7 నుండి, నేను సర్వదా దొరసాన్ని ఉందని నీవు అనుకుని నీవు ఇట్లా ఆలోచింపకపోతే వాటి ఫలమేమో మనసుకు తెచ్చుకోలేకపోతే, కాబట్టి సుఖాసక్తురాలుగా ఉంటాను, నిర్భయంగా నివసిస్తాను, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరు, నేను విధురాలుగా ఉండను, కూర్చొని పుత్ర శోకం నేను చూడండి అనుకొనుచున్నదానా. ఈ మాట విను, ఒక్క దినములుగా ఒక్క నిమిషముందే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండు నీకు సంభవించును. అటు అనుకుందంట, నేను సర్వదా దొరసాన్లాగా ఉంటాను, సుఖాసక్తురాలుగా ఉంటాను, నిర్భయంగా ఉంటాను, కానీ నేను విధురాలు కాను అని చెప్పేసి అనుకుంటా ఉందంట. చూడు, అనుకునేదా ఒక్క నిమిషములో ఒక్క దినములు ఏమైపోయిందంట? పుత్ర శోకం, ఇద్దరి పిల్లలు ఏడుస్తా ఉంది, భర్త చనిపోయి ఏడుస్తా ఉంది. కారణం ఏంటి? దేవుని మర్చిపోయావు కాదు. కాబట్టి రాత్రి ఆలోచించండి. ఎందుకంటారు యెహోవాను మరిచినటువంటి వారు ఏమవుతారంట? నశిస్తారు. కనుక ఇది 3వ ప్రాముఖ్యమైన సంగతి. అందుకే మన జీవితం అన్నిటిలో మన దేవుని అందరూ కూడా మనం ఏం చేయకూడదు? మరవకూడదు. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ పరిశుద్ధ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించి మన దేశం దేనిని మరొకము. ఇది 3వ ప్రాముఖ్యమైన సంగతి. కనుక ఎందుకు నాశనం అంటే దేవుని మరిచిపోయినటువంటి వారికి నాశనం ఉంది. కానీ ఈనాడు దేవుడు లేకుండా జీవిస్తా ఉన్నాం. కొంతమంది అంటారు, దేవుడు ఎక్కడున్నాడు, మాకు కనబడవండి, మాకు చూపించమనండి అని అంటూ ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకసారి ఒక పెద్ద ప్రొఫెసర్ అంటున్నాడు, దేవుడు లేడు అన్నాడు. కానీ అనగానే చదువుకున్న ఒక స్టూడెంట్ అన్నాడు, సార్ దేవుడు ఉన్నాడు సార్ అన్నాడు. అంటా ఉంటే నువ్వు చూసినావంటరా దేవుడు ఉంటే చూపి అన్నాడు. అంటే మీకు బుర్ర లేదు సార్ అన్నాడు. బుర్ర అంటే ఏంది? ఆంధ్రాలో బుర్ర అంటే బ్రెయిన్ అన్నమాట. కాబట్టి మీకు బ్రెయిన్ లేదు సార్, మీకు సెన్స్ లేదు. నాకు సెన్స్ లేదు అంటావు అన్నాడు. అనగానే సెన్స్ ఉందా సార్? ఉంది. చూపించు అన్నాడు. ఇప్పుడు తీసి చూపి, ఈ బుర్రంతా ఓపెన్ చేసి తీసి చూపించాలన్నమాట. అప్పుడు తీసిస్తే మీకు ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఏం చేయాలి? ప్రొఫెసర్ లెక్క తనంతా పగలగొట్టి తీసి చూపించాలి. ఇదే సార్. కనుక నీకెట్లా సెన్స్ బయట చూపించలేకపోతున్నావో దేవుడు ఉన్నాడు, నేను కూడా చూపించలేదు. చూసారా? కాబట్టి దేవుడు లేని బుద్ధిహీన తమ హృదయంలో అనుకుంటారు. కాబట్టి ఇంత సృష్టి నడుస్తా ఉందంటే ప్రతి దానికి ఒక వస్తువు లేడు, నిర్మించిన ప్రతి దానికి ఒక కర్త లేడు. కాబట్టి ఫోన్ కనుగొని ఆయన ఉన్నాడు, మైక్ కనుగొని ఉన్నాడు, ప్రతి వస్తువుకు దాని వెనకాల ఒక కర్త ఉన్నాడు. ఇంత సృష్టి జరుగుతూ నడుస్తుందంటే దేవుడు ఎలా అనుకుంటావు? కాబట్టి దేవుడు ఉన్నాడు కనుక ఆయన నిశ్చయముగా ఉన్నాడు. కాబట్టి ఆలోచించాడు. కాబట్టి ఆ దేవాదేవుడి యొక్క దిగి వచ్చాడు. ఇదే 3వ ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ఇప్పుడు 3 విషయాలు చెప్పి, మొదటిది పాపాన్ని బట్టి నాశనము, రెండోది మనం చూసాము గర్వాన్ని బట్టి నాశనము, మూడవదిగా దేవుని మరచుని బట్టి నాశనం. 4వ చూడండి, కీర్తన 37వ కీర్తన 20వ వచనం. కీర్తన 37 20వ వచనం మనం చదువుకుంటాం.
కీర్తన 37వ కీర్తన 20వ వచనం చదువుదాం. 37వ కీర్తన అందరం కలిసి 20వ వచనం చదువుదాం. 20వ వచనం. నా భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసులు పోలియుందురు. కనుక అందరూ చెప్పండి, భక్తిహీనులు నశించిపోవుదురు. కాబట్టి ఎవరికి నాశనం అంటే ఎవరికంటే వీళ్ళు భక్తిహీనులు. కాబట్టి భక్తిహీనులు చాలా వర్ధిల్లుతున్నారు, అన్ని సంపాదించుకుంటున్నారు లోకంలో, వాళ్ళకి అన్ని బాగున్నాయి కదా అనుకుంటున్నారు. కానీ భక్తిహీన స్థితి ఎలాగుంది? 35వ వచనం చూడండి. 35వ అధ్యాయము కీర్తన 37, 35. భక్తిహీనుడు ఎంతో ప్రబలింటూ నేను సూచించుని, అది మొలిచిన చోటును విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. 36. ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయిను, నేను వెదకితిని కానీ వాడు కనబడకపోయాను. భక్తిహీనుడు బాగా విస్తరించిన చెట్లాగా ఉన్నాడు, ఆ దారి పోయి చూస్తే కనబడటం లేదు. చూసారా, లోకంలో భక్తిహీనులు బాగా సంపాదిస్తున్నారు. యోబు గ్రంథం 21వ అధ్యాయం. భక్తిహీన స్థితి మనం చూసామంటే యోబు గ్రంథము 21వ అధ్యాయం చూడండి. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు చూసినప్పుడు మనుషులు కూడా అసూయ కలుగుతుంది. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7 నుంచి నేను చదువుతాను. 7వ వచనం నుండి. భక్తిహీనులు ఏళ్ళ బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏళ్ళ నొందుదురు. వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుండగా వారి కుటుంబములు స్థిరపరచబడుతున్నవి. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. దేవుని దండం వారి మీద పొట్టలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచక పోలును. వారు తమ పిల్లలను మందలు బయటికి పంపుదురు. వారు నటనము చేయుదురు, తంబుర స్వరమండలం చేత పట్టుకుని వాయించుదురు, సానికి రాదు సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తన దినములు గడుపుదురు, ఒక్క క్షణము వేరు పాతాళమునకు దిగుదురు. అది వాళ్ళ యొక్క అంతం. భక్తులు బాగా వృద్ధి పొందారు, సంపాదించుకున్నారు. 8లో కుటుంబాలు స్థిరపరచబడ్డాయి. 9లో భయమేమీ లేకుండా క్షేమంగా ఉన్నారు. దేవుని యొక్క శిక్ష దండం వారి మీద పట్టడం లేదు. వారి పశువులు గొడ్లు పిల్ల పెడతా ఉన్నాయి. పిల్లగా వాళ్ళు మందులు బయటకు వస్తున్నారు. ఆ తంబుర శతారాలు వాయిస్తున్నారు. ఎంత సంతోషంగా గడుపుతున్నారు. చివరికి వాళ్ళ అంతమేంటి? వాళ్ళ చివరికి ఎక్కడ పోతున్నారు? కానీ అదంతా చూసామంటే 13 అన్నాడు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోదు. అది వాళ్ళ అంతం. చూసారా? కాబట్టి ఈ రాత్రి భక్తిహీనులకు నాశనం ఉంది. కాబట్టి మీరా కనుక భక్తిహీనంగా ఉండవద్దు. కనుక దేవునికి భక్తులుగా మనం జీవించాలి. ఎందుకంటే 16వ కీర్తన 3-4 రాయబడింది, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారిన కేవలము ఇష్టలు. కాబట్టి ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. భక్తిహీనులకు నాశనం ఉందనే విషయం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇలాంటి భక్తిహీనుల కోసం యేసు ఏం చేశాడు? రోమపత్రిక 5వ అధ్యాయం. మనం భక్తిహీనులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక. ఇలాంటి భక్తిహీనుల కోసము యేసు ప్రభువారు చనిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయము మనం గమనించామంటే 6వ వచనం. రోమ 5:6. ఏలైనగా మనం ఇంకను బలహీనమైనగా క్రీస్తు యుద్ధకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సైతం ఒకవేళ చనిపోవటం అరువు. మంచి వారి కొరకు ఎవరైనా ఒకవేళ తెగింపవచ్చు. అయితే దేవుడు మన తన ప్రేమను వెళ్ళబడుతున్నాడు. మనం ఇంకను పాపుల వెంటనే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి మంచి వారి కోసం ప్రాణం పెడతారు. కానీ యేసుప్రభువు వారు చెడిపోయిన వారి కోసం, భక్తిహీనుల కోసం కనుక ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. కానీ ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి 3వ మాట ఏంటంటే, 4వ మాట, భక్తిహీనులకు ఏముందంట? నాశనము. కనుక 4వది. 5వ చూడండి, సామెతలు 19వ అధ్యాయం. సామెతలు 19వ అధ్యాయము. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. సామెతలు 19:9 మనం చదువుదాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. కోట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు నశించును. అందరూ చెప్పండి, అబద్ధములాడువారు నశించును. కాబట్టి రాత్రి జ్ఞాపకం చేయబడుతున్న 5వ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అబద్ధములు ఆడేటువంటి వారు ఏం చేస్తారంట? నశిస్తారు. మరి పిల్లరా కొన్ని ఉంటాయి, తెల్ల అబద్ధాలని, నల్ల అబద్ధాలని. కాబట్టి రకరకాలు ఉన్నాయి అబద్ధాలు.
కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో ఉంటారు, తల్లిదండ్రులు తనకి ఎవరు వచ్చారనుకోండి, రే మమ్మీ లేదని చెప్పు అలాగే, మా మమ్మీ లేదు చెప్పమని నన్ను వీడియో పట్టిస్తాడు కొన్నిసార్లు. కాబట్టి వద్దు. కాబట్టి తెల్ల అబద్ధాలను అబద్ధాలు కాదు. అబద్ధాలు ఎక్కడుంటున్నారు? ప్రకటన 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము చూడండి. పరలోకానికి వెలుపల ఉంటారు. ప్రకటన గ్రంథం మొట్టమొదటి 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 21:8. పిరికి వారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధములతో గుండములు పాలు పొందుదురు. ఇది 2. అబద్ధికులు ఎక్కడుంటారు? అగ్ని గుండములో. 22వ అధ్యాయము, ప్రకటన 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయము మరొక మాట కూడా రాయబడింది. 15వ వచనం. 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులు, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి వారు ప్రతివాడును వెలుపట నుండి, అబద్ధమును ప్రేమించి జరిగించి వారు పరలోకానికి వెలుపట ఉంటున్నారు, అగ్నిగుండం. చూశారు. కాబట్టి ఆ అబద్ధములు ఆడేటువంటి వారు నశిస్తారు. అన్య సప్పీర ఇద్దరు మనకు తెలుసు, భార్య భర్తలు. అపోస్తుల 5వ అధ్యాయంలో అందరూ కూడా వాళ్ళ భూములు అమ్మి అపోస్తులు పాదాలు పెడుతున్నారు. వాళ్ళు కూడా అమ్మి తెచ్చారు. తెచ్చిన తర్వాత ఎంతకు అమ్మారా అని అడిగాడు. అడిగితే పేతురు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు? ఎంతకి అమ్మేమన్నారు. ఎందుకు మీరు అబద్ధమాడి దేవుని ఆత్మను శోధిస్తున్నారు? ఆ డబ్బు మీ దగ్గర మీదే కదా, కాబట్టి మిమ్మల్ని ఎవరు బలవంతం చేసి ఇవ్వమన్నారు? అబద్ధమాడాడు. కాబట్టి వెంటనే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఆయన మోసుకుని పోయి పాతిపెట్టి వచ్చారు. కాస్త వ్యవధిలోనే ఏమని అడిగాడు, ఎంతకి అమ్మారమ్మా అంటే ఆమె కూడా ఏమంది? ఎంతకే. ఏమి కూడా అబద్ధం అతికినట్టుగా చెప్పింది. కనుక సరిగ్గా అబద్ధం అతికినట్టుగా చెప్పింది. వాళ్ళు వచ్చిన నిన్ను కూడా మోసుకొని పోతారన్నాడు. అనగానే ఈమె కూడా ఏమైపోయింది? చనిపోయింది. దేనికి? పెద్ద తప్పేం చేయలే. అడిగేసింది చిన్న అబద్ధానికి. అన్నే చనిపోయాడు, సప్పేర చనిపోయింది. చూసే కనుక అబద్ధికులు అగ్నిగుండకాలతో ఉంటారు, అగ్ని గంధకాలతో మండే గుండములో ఉంటారు. అందుకే సత్యమే మాట్లాడాలి, సత్యమే చెప్పాలి. కాబట్టి ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. 6వ చూడండి. 6వది ఎవరు నశిస్తున్నారంటే 6వ మాట సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 28 చదువుదాం. సామెతలు 28:28. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాక్కొందరు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుదురు. కాబట్టి ఎవరికంటే నాశనము? దుష్టులు కంట. చెప్పండి, ఎవరంట? దుష్టులు, దుర్మార్గమైన పనులు చేయవారు, చెడు కీడు చేయవారు, చీకటిని ప్రేమించేవారు. కాబట్టి వీళ్ళంతా కూడా దుష్టులు. ఒక మాట చెప్పాలంటే అపవాది సంబంధులు. కనుక దుష్టుడు అంటే ఎవడు? అపవాది. కనుక వాళ్ళ సంబంధులు. కాబట్టి ఒకప్పుడు మనం కూడా అంతే. యోహాను 8:44 ప్రభు అన్నాడు, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు. కానీ ఈ రాత్రి ఎవరికి నాశనం అంటే దుష్టులకు. కాబట్టి వాస్తవానికి దేవుడు దుష్టులను నశింప చేయాలనుకోవడం లేదు. దుష్టులు ఏమవ్వాలని కోరుకుంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం చూడండి. ఆ దుష్టులు నాశనానికి వెళ్ళాలి అని దేవుడు ఆశించడం లేదు. కానీ దుష్టులు ఎట్లా ఉండాలంట? ఏమవ్వాలి వాళ్ళు? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము మనం దుష్టులు నాశనం అవ్వాలనుకుంటాం, కానీ దేవుడు దుష్టులను నాశనం అవ్వాలనుకోవడం లేదు. ఏమని కోరుకుంటాడు వాళ్ళు? 33:11. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గు మరణం ఉండటం వల్ల నాకు సంతోషము లేదు. దుర్మార్గత నుండి మరలి బ్రతుకడం వల్ల నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు త్రిప్పుకొనుడి, దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరముందురు. కాబట్టి దేవుడు చాలా గమనించామంటే దేవుడు దుర్మార్గుడు నశించాలి అనుకోవడం లేదు, దుష్టుని శిక్షించాలి అనుకోవడం లేదు. చూడండి, కోర్టుకి వెళ్ళామనుకోండి, వాడు దుష్టు అని తేలితే కోర్టు ఏం చేస్తుంది? వాడు తప్పనిసరిగా శిక్ష వేస్తుంది. యేసు ఎంత ప్రేమ కలిగిన వాడంటే అలాంటి దుష్టులను ఆయన శిక్షించాలనుకోవటం లేదు, రక్షించాలని. అందుకే నశించిన దానిని వెదకి రక్షించాలి. ఈ రాత్రి దేవుడు ఎలాంటి వాడంటే
నువ్వు ఎలాంటి శిక్షలో ఉన్నా, ఎలాంటి పాపములో ఉన్నా నిన్ను శిక్షించాలని కోరడం లేదు, కానీ ఆయన నువ్వు రక్షించాలని కోరుతున్నాడు. నీ మనస్సు మారాలని, నువ్వు మనసు మారి బ్రతకాలని కోరుతున్నాడు, నీ మనసును మార్చుకోవాలని కోరుతున్నాడు. అది ఎవరైతే ఆయన దుర్మార్గత దుష్టత్వంలో ఉండి మనసును మార్చుకుని బతుకుతారో దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. అందుకే ఈ దేవుడు ఎలాంటి వాడంటే కనుక దుర్మార్గుల దుష్టులను నశింపజేసేవాడు కాదు, ఆయన రక్షించేవాడు. కనుక మానవ యొక్క ఆత్మ ఎంత విలువైనది ఆలోచించారా? మానవుని యొక్క ఆత్మ దేంతో సమానము చెప్పండి. మానవుని యొక్క ఆత్మ ఎంత విలువైందంటే బైబిల్లో ఒక మాట రాయబడింది. మార్కు సువార్త 8:36 రాయబడింది, ఒకరు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణులు పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక ఆత్మ ఎంత విలువైందంట? ఒక ఆత్మ దేని పోల్చాడు? సర్వలోకం. చెప్పండి ఏంటంట? ఒక ఆత్మ సర్వలోకానికి సమానం. అంటే సర్వలోకం పెట్టొచ్చు ఒక ఆత్మ కోసం. చూసారా? కనుక ఎన్నోసార్లు మనం వెండి బంగారం సరిపోవు. ఒక ఆత్మను ఒకరు సర్వలోకం సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుని వాడికి ఏం ప్రయోజనం? ఒక ఆత్మ విలువ ఎంతంటే సర్వలోకము అని చెప్పాలి. ఏంటంట? అంత విలువైంది మానవుని యొక్క ఆత్మ. చూసారా? కానీ ఇప్పుడు మనకి ఎంతో వేదన ఉండాలి, భారం ఉండాలి. ఒకరోజు అగ్నిగుండంలో వారు కాలుతా ఉంటే, కేకలేస్తా ఉంటే మన బంధువులే, స్నేహితులే కాబట్టి అయ్యో నాకు చెప్పకపోతే అని చెప్పేసి కేకలేస్తారు. ఆ దేవుడు నాకు ప్రకటన చెప్పబోతే అని అడుగుతారు, కేకలేస్తారు. అయ్యో అయ్యో అని కేకలేసినప్పుడు అయ్యో నేను ఎందుకు చెప్పబోతుంది అరే ఎంత బాధపడతాం. చూసారా? కాబట్టి ఒకసారి ఊహించండి, అగ్నిలో కాలిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు? కాలిపోయినటువంటి వ్యక్తి ముఖాన్ని చూడటానికి కూడా మనకి ఎంతో భయం అనిపిస్తూ ఉంటుంది. చూడండి, కాలిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూడాలంటే అవంత శరీరం అంతా దగ్గరికి అయిపోయి కనుక బిగుసుకుపోయి ఆ కేకలేస్తా ఉంటే ఆ యొక్క ఆర్తనాదాలు మనం వినలేం. కాబట్టి ఇవాళ ఎంతమంది నరకానికి వెళ్తున్నారు, కానీ వాళ్ళందరి గురించి మనకి ఎంత వేదన ఉండాలి. ఆ రోజు చూస్తాం కనుక కేకలేస్తుంటే అయ్యో వేరే సువార్త ప్రకటించలేకపోయింది, వేరే చెప్పలేదని కేకలేస్తాం. దానికోసం ఈ తిప్పలందు కూడా ఎందుకు, ఇంత ఖర్చు ఎందుకు, ఇంత ప్రయాసం ఎందుకు? కనుక ఒక్క ఆత్మ వేసే దేవునికి ఇష్టము కాదు. అందుకే వాళ్ళు చెప్పులు తీసుకున్న, కర్రలు తీసుకున్న దేవుని యొక్క స్వత ప్రకటిస్తూనే ఉన్నాం. కారణం ఏంటంటే ఒకప్పుడు మనకు కూడా అలా ఉన్నటువంటి వాళ్ళమే కదా, కనుక మనకు కూడా తెలియక అలాగే ప్రవర్తించాం. వాళ్ళు కూడా అలాగన్నారు కదా, నేను తెలియక అవిశ్వాసం వల్ల చేశాను అన్నాడు. కాబట్టి అందుకే ఏ దుర్మార్గుడు దేవుడు నశించాలని కోరడం లేదు. కనుక అందుకే దుర్మార్గులను ఆశీర్వదించాలని చేస్తున్నవాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 2 వాక్యాలు చదివి ముగిద్దాం. అపోస్తల కార్యములు యేసు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే వారిని దుష్టత్వం నుండి మళ్లించి ఆశీర్వదించాలని, వారి జీవితాలు బాగు చేయాలని వచ్చాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే ఒకటి కింద చేసిన వాడిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనని మొదటి మీ వద్దకు పంపినని చెప్పాను. యేసు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు పుట్టించాడు దేవుడు తన సేవకు యేసుని అంటే దుష్టత్వముల నుండి మళ్లించి వారిని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. మేము ఒకసారి మహబూబ్ నగర్ పోతున్నాం. మహబూబ్ నగర్ పోతా ఉంటే మహబూబ్ నగర్ అయినా ఆ ప్రాంతం పోతా ఉన్నాం, అచ్చంపేట ఆ ప్రాంతాన్ని. హోటల్లో టీ కోసమో భోజనం కోసమో హోటల్ ఆపారు, కార్లన్నీ ఆపారు. అందరూ కూడా దిగి హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్ళిన తర్వాత దాంట్లో అన్ని యేసు పట్టాలు వాక్యాలు ఉన్నాయి అనగానే ఇది క్రైస్తవ హోటల్ అనుకున్నాం. వాళ్ళకి అర్థమైంది వీళ్ళంతా దేవుని బిడ్డల పాస్టర్లు అని చెప్పేసి అందరూ కూడా చక్కగా వడ్డిస్తా ఉన్నారు. వడ్డిస్తా ఉంటే అందరూ భోజనం చేస్తా ఉన్నారు. ఆ వాండర్ గారు వచ్చాడు. వచ్చిన తర్వాత మాకు చెప్పాడు, కనుక ఆయనకి మేము సువార్త చెప్దాం అనుకుంటా ఉంటే ఆల్రెడీ ఇదంతా ప్రభుని నమ్మిన వాళ్ళే. ఆయన అన్నాడు, మా దగ్గరికి వచ్చి, సార్ మీకు వడ్డించే వాళ్ళు అందరూ ఎవరో తెలుసా అన్నారు. ఎవరు సార్ అన్నావు? దొంగలు సార్ అన్నాడు. వామ భయపడినాం. ఇప్పుడు దొంగలు కాదు, ఒకప్పుడు దొంగలు అంటే వాళ్ళంతా ఎవరంటే దారిని పోయేటువంటి దొంగలు, వచ్చేటువంటి వాళ్ళందరూ కొట్టింది లాక్కునేవాళ్ళు. కనుక వీళ్ళంతా దొంగలు సార్ అన్నాడు. మరి వీళ్ళంతా ఎట్లా పెట్టామంటే ఆయన అన్నాడు, వాళ్ళ దుష్టత్వం అంతా పోగొట్టి వాళ్ళకి సువార్త చెప్పి మంచి మాటలు చెప్పి వాళ్ళ దుష్టత్వం ఏం చేశాడంటే ఆయన మళ్లించాడు. సార్ మరి చెప్పినా మరి దొంగతనం ఆపేస్తే మా బతుకుదరి ఎట్లాగూ అన్నారంట. అన్నప్పుడు రండ్రా మీకోసం హోటల్ పెడతా అని చెప్తే
హోటల్ పెట్టాడు. ఇప్పుడు హోటల్లో వాళ్ళంతా పని చేస్తున్నారు, పైన రూములు కూడా. ఆ దొంగలు ఇప్పుడు దొంగలు అనుకోరు సహోదరులు, కనుక సారి మా రూమ్ రండి అన్నారు. పైకి తీసుకుపోయి రూమ్ చూపించారు. ఆ రూమ్ లో ప్రార్థన చేస్తా ఉంటే కింద హోటల్, పైనేమో వాళ్ళ రూములు అన్నమాట. ఇప్పుడు దొంగలు ఏమైపోయారు, మారిపోయారు. కనుక ఆ హోటల్ ఆయన వాళ్ళ దుష్టత్వము దొండి విడిపించి వాళ్ళకి ఏం చేశాడు, ఒక ఆశీర్వదకరమైన నివాసాన్ని ఏర్పాటు చేశారు. యేసు కొరకు అదే చేశాడు. ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఏ మానవుడు నశింపకూడదని ఏం చేశాడు, దేవుడు వారిని ఆశీర్వదించాలి. కనుక వాళ్ళ దుష్టత్వం మళ్లించడమే కాదు, కనుక వారి మంచి మార్గం తీసుకొచ్చి ఆశీర్వదింపజేస్తాడు. ఈ రాత్రి ఎలాంటి దుష్టత్వం ఉన్నా, ఎలాంటి పాపములు ఈ దేవుని మీదకి వస్తే నువ్వు నీ దుష్టత్వం అంతా పోగొడతాడు, నిన్ను ఆశీర్వదింపజేస్తాడు. ఇదే ఆశీర్వదించేవాడు, ఆయన ఆశీర్వాదానికి కర్త. చూసారా, అందుకంటాడు యెహోవా నువ్వు ఆస్వాదించిన ఎడల అది ఎన్నటికి ఉండుమంటాడు. కనుక దావీదు మొదటి దినవృత్తాంతం 15 చివరి వచనంలో మనుషులు కొన్నిసార్లు ఆస్వాదిస్తారు, ఏమైపోతే ఏం చేస్తారు, మంచిగా టిఫిన్ ఇడ్లీ టీలు పెడితే అబ్బా అక్కడ ఎంత మంచిది అంటారు. ఏ రోజులు అనుకోండి ఈ అక్క ఎప్పుడంటే అదే నోటి చెప్పిస్తారు. అన్ని ఆస్వాదిస్తాము, ఏమైపోతే ఏం చేస్తాము, శపిస్తాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా శపించేవాడు కాదు, ఆయన ఆశీర్వాదానికి కర్త. కానీ రాత్రి 6వ సంగతి ఏంటంటే ఎందుకు నాశనం అంటే దుష్టత్వాన్ని బట్టి నశించిపోవద్దు, ఈ దేవుడు ఆస్వాదించాలని వచ్చాడు. కాబట్టి ఈ ఆస్వాదం ఎలాగొచ్చింది, శిలువ ద్వారా. గలతీ 3:13 ఆత్మలోకి వచ్చిన వాగ్దానము విశ్వాసం లభించినట్లు అబ్రాహామునటువంటి ఆశోచన మన కలుగుటగా క్రీస్తు మన కోసము శాపమై సిలువెక్కి మన శాపము ఆయన మీద వేసుకుని ఆయన ఆశతో మనకు అనుగ్రహించాడు. కానీ పిల్లలు ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. ఆఖరి 7వ చదివి ముగిద్దాం. చూడండి ఎందుకు నాశనం అంటే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదవండి. 5 యెహోవా మనకి ఏ దేశం ఇచ్చేదని వారి పితరులతో ప్రమాణం చేసను, పాలు తేనెలు పాలించు ఆ దేశమును వారికి చూపింపునని యెహోవా ప్రమాణం చేసింది కనుక ఐగుప్తు నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరముల అరణ్యములో సంచరించచ్చు వచ్చిరి. మనం గమనించామంటే ఛార్జింగ్ అయిపోయిందా, మనం గమనించామంటే అందరూ చెప్పండి, ఈ మాట అందరూ పలకండి. యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు. కాబట్టి ఆఖరిది ఏంటంటే ఎందుకు నాశనం అంటే దేవుని మాట వినకపోవటం. కాబట్టి రాత్రి దేవుని మాటలు ఎందుకు వస్తా ఉన్నాయి, ఇది నాది కాదులే మాకు కాదులే తోసేయవద్దు. కనుక ఇది దేవుని మాట, దేవుని వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాట వినటువంటి వారు ఏమైపోయారంట, నశించిపోయారు. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగ రాయబడింది. యోహాను 5:24 నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటుదురు. యేసు మాట వింటే ఈరోజు నీకు నాశనం లేదు, ఏమన్నంట జీవము. ఏంటి ఆ జీవము? నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఎల్లప్పుడూ కూడా దేవునితో సదాకాలం జీవంలో ఉంటాం. ఎవరంటే ఇది మాట వినేటువంటి వారికి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము చూడండి 28-20. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. 28-20 28వ అధ్యాయము 20వ వచనం. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు సెలవిస్తున్న మాట 28వ అధ్యాయము 20వ వచనం చదువుతాము. నీవు నన్ను విడిచి చేసిన దుష్కారముల చేత నువ్వు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోయే కార్యములన్నిటి విషయంలో. కనుక దేవుడు అంటాడు కదా నీవు నశించు వరకు. కానీ రాత్రి పీడారా ఈ దినం మన నాశనాన్ని కోరం దేవుడు, మన ఆస్వాదించే దేవుడు. కాబట్టి రాత్రి ఆయన మాట వింటే ఎంత మేలు. అందుకే 81వ కీర్తన అంటాడు ఇశ్రాయేలు నీవు యెహోవా మాట వినేలా ఎంత మేలు అంటాడు. కాబట్టి రాత్రి పీడారా దేవుని యొక్క మాట విందాం, ఆయనకు లోబడతాం. ఏంటి ఆయన మాట అంటే యేసులో నేను పాపినని ఎవరైతే చిన్న ప్రార్థన హృదయంలో చేస్తారో గొప్ప రక్షణ వారికి ఇస్తారు. ఇలాంటి నశించిపోయేటువంటి మానవుల కొరకై ఆ దేవాదేవుడు నాశనాన్ని తప్పించడానికే మనుష్య కుమారుడిగా ఎలా వచ్చాడు, ఆయన
మనుష్య కుమారుడు, ఆయన దేవుడు కనుక దేవుడు, ఆయనకి రూపం లేదు, ఆకారం లేదు, అలాంటిది మనుష్య కుమారుడిగా రావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే నశించిన వాడిని వెదకి రక్షించుటకై. కాబట్టి ఈ రాత్రి ఆ దేవుడికి కావాలంటే హృదయంలో మంచి తీర్మానం చేసుకో, యేసు నేను పాపినని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. అలా ప్రభు తన కృపను మనందరికీ దయచేయను గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. సమయంలో ఒక